అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూరు వేయడం జరిగింది. సరే, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, వారం రోజులు కాదు, లేదా 10 రోజులు కాదు, ఏకంగా మే నెలాఖరు వరకు దాదాపు నెల పాటు ఆయన లండన్ టూర్ వేయడం జరిగింది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో, అటు సొంత పార్టీలోను, ఇటు అధికార పార్టీలోను ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది డిజిటల్ మీడియాలో. మరి ఒకసారి విశ్లేషించినటువంటి ప్రయత్నం చేస్తే, మొదటి అంశం సొంత పార్టీలోనే ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. రెండో అంశం అధికార పార్టీకి సంబంధించి, అదేవిధంగా న్యూట్రల్లో ఉన్నటువంటి అంటే ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి విశ్లేషణ ప్రయత్నం చేస్తే, మరి మొదటి అంశం సొంత పార్టీలో ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పర్యటన చేసుకున్నా సరే, ఆయన రాంగ్ టైంలోనే పర్యటన పెట్టుకుంటారనేది ఒక రకమైనటువంటి చర్చ ఒక వర్గంలోనూ ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి మీ అందరికీ తెలుసు, గతంలో ఆయన లైలా తుఫాను వచ్చినప్పుడు, హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు హైదరాబాదులో ఏఎంబి మూవీస్లో అంటే ఏఎంబి హాల్కి వెళ్ళి, అంటే ఆ మల్టీప్లెక్స్కి వెళ్ళేసి అక్కడ సినిమా చూడడం జరిగింది. మరి అదేవిధంగా విజయవాడ వరదలు సంభవించినప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. ఎప్పుడు సరే, ఇప్పుడు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ విరామం తీసుకోవడం అనేది సొంత పార్టీలోనే ఒక చర్చకైతే దారితీసింది. మరి ఆ చర్చ ఏంటి అంటే, సరే మరి ఇప్పుడు ఈరోజు పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు, మరి ప్రధానమైనటువంటి ఇత్యాది అంశాలపైన కేంద్ర ప్రభుత్వమైన పోరాటం చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అడగకుండానే మోడీ గారికి పెట్టిన, అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లులను పార్లమెంటులో, అటు లోక్సభలోను రాజ్యసభలోను అడగకుండానే మద్దతు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసము రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష బాధ్యత మనం నిర్వర్తించాలి అంటే ఖచ్చితంగా కేంద్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ఇప్పుడు మరలా నెల రోజులు విరామం తీసుకోవడము అంటే ఇది బాధ్యతారాహిత్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గమే ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. కొంత నైరాశ్యం కూడా నెలకొంది అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ. మరి ఇది కూడా డిజిటల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. మరి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అంటే లండన్ పర్యటన గురించి అధికార పార్టీకి సంబంధించి, అదేవిధంగా ప్రజలలో పబ్లిక్ టాక్, మౌత్ పబ్లిసిటీ కూడా ఏ విధంగా ఉందనేటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈరోజు మీరు బాగా గమనించుకున్నట్లయితే నెల రోజులు మనకు కంటెంట్ లేదు, సోషల్ మీడియా కంటెంట్ లేదని చెప్పేసి చాలామంది మీమర్స్ కూడా బాధపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే మీమర్స్కి పండగే అని చెప్పేసి కూడా ఒక వర్గంలో అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతిసారి జ్ఞాన గుళికలు వదులుతూ ఉంటారు. మరి ఆ జ్ఞాన గుళికల్లో మరి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు మారాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అంటే దాదాపు 3 గంటల స్పీచ్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 3 నిమిషాలు మాత్రమే రైతుల గురించి మాట్లాడతారు. మిగిలినటువంటి గంటలన్నీ వేరే వేరే అంశాలపైన చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం పైనే ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిండేది ఈ విషయం ఏంటి అంటే, రైతుల అంశం గురించి మాట్లాడినట్లయితే 3 గంటల సమయంలో 3 నిమిషాలు మాత్రమే రైతుల గురించి మాట్లాడతారనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. సరే, మరి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా మరి మాకు ఈయన లేకపోతే మా సోషల్ మీడియా ఏమి కావాలి, సోషల్ మీడియా కంటెంట్ కావాలి అంటే, జనాలకి మేము ఎంటర్టైన్ చేయాలి అంటే ఈ విధమైనటువంటి వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంచుకున్నారనేటి తెలియజెప్పేటువంటి బాధ్యత మాకు ఉండదు ఇక నెల రోజుల పాటు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా బాధపడుతున్నారని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి ప్రజలారా, ఈరోజు ప్రజల్లో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ప్రెస్ మీట్లను, ఆయన యొక్క స్పీచ్లను విన్న తర్వాత స్వయంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగులో వీకు, మరి ఇంగ్లీష్లో వీకు అని చెప్పేసి ఆయనే చెప్పుకోవడం జరిగింది. నేను చెప్పినటువంటి మాట కాదు. సో ఇటు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజులు విరామం తీసుకున్నందుకు. అదేవిధంగా మీమర్స్ కూడా, ట్రోలింగ్ మీమర్స్ కూడా నెల రోజులు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత తొందరగా ఆయన పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు, మీమర్స్ కూడా
కోరతా ఉన్నారనే చర్చ కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా, హాయిగా, ఉత్సాహంగా, సంతోషంగా ఆయన నెల రోజుల పర్యటన ముగించుకొని మరలా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జ్ఞాన గుళికలు వదలాలని చెప్పేసి చాలామంది కోరుకుంటా ఉన్నారు. మరి అందరికీ నమస్కారం.